ఫతేపూర్ ప్రజలకు అందరికీ నమస్కారం. మొదటగా ఏమనగా ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ అని చెప్పేసి ఒక 5గురు కమిటీ నిర్వహించుకున్నారు. విషయం ఏంటంటే 120 మందో 116 మందో ఇందిరమ్మ ఇళ్ళకి ఎలిజిబుల్ అయితే ఫస్ట్ ఎవరికైతే ఇల్లు కూలిపోయినాయో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇల్లుండి ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుడు కరెక్ట్ కాదు. మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. అంటే వాళ్ళకి ఇచ్చుట్లా తప్పంటలేం. కాకపోతే కొంతమంది ఒక 5-6 మరీ దీన స్థాయిలో ఉన్నారు. అలా వీళ్ళని చేర్చి మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను కానీ వినయనను కానీ అందరిని కలిసి కోరుకుంటున్నాం ఎంఆర్పిఎస్ పక్షాన. మాకు ఇప్పుడు 30-40 ఏళ్ళ ఈ ఊళ్ళోకి వచ్చి మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు. ఉన్నోళ్ళకే అత్తున్నాయి, లేనోళ్ళకి ఏం లేనే లేదు, అసలే లేదు. కిరాయి ఉంటున్నాము, బతుకుతున్నాం. మేము ఎట్లా బతకాలా? కిరాయి పైసలు కట్టాలా, బతుకుడు బతకాలా? ఉన్నోళ్ళకే వస్తాయే, లేనోళ్ళకి అసలు రావా? ఇండ్లు ఉన్నోళ్ళకే పేరు వచ్చినాక కొట్టేసి మీకు దండం చేస్తాం, మాకు ఇల్లు కావాలా. ఇలా భూమి లేదు, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం, కొనుకొచ్చుకుంటున్నాం. మాకు ఇల్లు లేదు, అడిలో భూమి లేదు, కూలిపోయిన ఇండ్లలోనే ఉంటున్నాం. మాకు ఇల్లు కావాలి. దయచేసి మీకు దండం పెడతా. మా గవర్నమెంట్ నుంచి మాకు ఏది సౌకర్యం లేదు. మాకు ఏదైనా ఇళ్ళన్నా సౌకర్యం చేయండి, ఉండనీకు తలం అంతే. మేము కూలిపోయిన ఇళ్ళల్లో ఇట్లా ఊలిపోతున్నది అంతా ఆనలు పడితే ఇట్లా ఎత్తిపోసుకుంటుంటున్నాం. మా ఇండ్లు మొత్తం ఇండ్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకు రాని వాళ్ళకి వచ్చిన ఇండ్లు కూడా తీసేసారు సార్. మీకు నమస్కారం, మా పేర్లు కూడా తీసేసారు. మీకు దండం పెడతాం.